నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో బారులు తీరిన భక్తులు. మహాలక్ష్మి కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ బంద్. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి. అంకాపూర్ గ్రామంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కంబర్పల్లిలో దోపిడీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్. 3.5 లక్షలు, 4 సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు సైతం అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోతురాజుల వేషాధారణలో విద్యార్థుల విన్యాసాలు, కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి గంగాధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ విద్యా సంస్థలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పండుగని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నవిత, యాజమాన్యం పరీక్షిత్, అక్షయ్, సులోచన, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. క్షత్రియ స్కూల్ టీచర్స్ కాలనీలో గల బోనాల పండుగ సందర్భంగా ఈరోజు పిల్లలకు మంచి నృత్యాలు మరియు వేషధారణ వేసి వారితో మన టీచర్స్ కాలనీ వీధులన్నీ తిరిగి ప్రొసీజన్ తీసి మళ్ళీ వచ్చేసి కొన్ని కార్యక్రమాలు చేశారు. ఇక్కడ డ్యాన్సెస్ వాళ్ళు బాగా చేశారు, అందరూ ఉత్సాహంగా చేశారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అన్ని పద్ధతుల ప్రకారంగా ఎలా మనం నడుచుకోవాలి, మన ధర్మం ప్రకారంగా పండుగ అన్ని రకాలుగా మేము ఇక్కడ నేర్పించున్నాం. టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో ఈ రోజు బోనాల సందర్భంగా బోనాలను సెలబ్రేట్ చేస్తాం. దీనిని మన తెలంగాణ సంస్కృతిలోని బోనాల పండగ యొక్క ప్రాముఖ్యతని పిల్లలకి తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో అత్యుత్సాహంగా పిల్లలు, టీచర్లు, మేనేజ్మెంట్ అందరూ కూడా భాగస్వామ్యం. చిన్నపిల్లలు అమ్మవారి వేషధారణలో, అబ్బాయిలు పోతరాజు వేషధారణలో పండగని అలంకరించారు. స్కూల్ ఆవరణ చుట్టూరుగా పక్క వీధుల్లో బోనాల ప్రాముఖ్యతను తెలపజేయడానికి పిల్లలతో, డప్పు డోలుతో, పోతురాజులతో, అమ్మవార్లతో మా యొక్క టీచర్స్ బృందంతో ఊరేగింపు చేయడం జరిగింది. ఆషాఢ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులు అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకుంటారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మహాలక్ష్మి టెంపుల్ ఆర్మూర్ నందు భక్తజనము ఎక్కిసిపోతుంది. ఆ దేవి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలంటూ నేను మనస్ఫూర్తిగా భగవంతుని, ఆ మాంకాళిని, మహాలక్ష్మి దేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు శుభ సందర్భంగా ఈ మందిరాన్ని చూసి పూర్తి స్థాయిలో వారు లక్ష్మీదేవి యొక్క ఇంట్లో ఉన్నవారు కూడా చూడాలనే ఆకాంక్షతో వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి రాబోయే రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మి తల్లిని వేడుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద ప్రీ స్కూల్లో కలర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల డ్రెస్ కలర్స్, ఫ్రూట్ కలర్స్లను తల్లిదండ్రులకు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ విద్యార్థులకు కలర్స్ డే సెలబ్రేషన్ వల్ల రంగుల యొక్క ప్రాముఖ్యత తెలియడంతో పాటు ఏ కలర్ దేనికి నిదర్శనమనే అంశంపై అవగాహన వస్తుందని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల జీవితం కలర్ఫుల్గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ అతూఫా నౌసిన్, ప్రీ స్కూల్ ఉపాధ్యాయులు సౌమ్య, జ్యోతి, ప్రవళిక, స్రవంతి, ఆశిత, శృతి, విద్యార్థులు తదితరులున్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన తలపెట్టిన బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం 2020ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 23వ తేదీన తలపెట్టిన బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు తదితరులున్నారు. నాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగం పూర్తిగా విస్మరించిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఈ రోజు మేము ఈ విద్యారంగానికి ప్రధానమైనటువంటి పాత్ర పెడతాం, మేము ప్రధాన పీఠిగా వేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. ఈ రోజు ప్రతి ఒక్క దాంట్లో ఖాళీలు ఉన్నాయి. ఈ రోజు జూనియర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా ఈ రోజు విద్యార్థులు పస్తులుంటున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదే విధంగా వందల మంది లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి బస్సు పాసులను పెంచినావు, మరి వాళ్ళకు ఉచిత బస్సు పాస్ ఇవ్వాలనేటువంటి సోయి మర్చిపోయినావా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. లక్షల మందికి రావాల్సినటువంటి బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు వారి చదువును పూర్తిగా మధ్యలో ఆపేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలా, అదేవిధంగా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ను నివారించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆవరణలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. అమెరికాలో వైద్య విద్య చదువుకున్న 12 మంది విద్యార్థులను అభినందించారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 250 మందికి ఎక్స్రే, ఈసీజీ, బ్లడ్ షుగర్, క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ చేయడం అభినందనీయమని అన్నారు. ఎవరైనా ముందుగా గుర్తిస్తేనే ఏ వ్యాధినైనా నివారించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ నడవడికను అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రతి మనిషి ఏదో విధంగా సహాయం చేయాలని తెలిపారు. ఆ సహాయం వల్ల ఇతర కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే గ్రేస్ ఫౌండేషన్ ద్వారా పోలీసులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులు శ్రీరామ్ అయ్యర్, జంపన్న వర్మ, శ్రీధర్ శేషాద్రి, రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ ప్రతిమారాజ్, డాక్టర్ జీవన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ శుక్రవారం సందర్భంగా 108 కమలాలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టోత్తరాలతో అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో ఆషాఢ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ విజ్ఞాన సమాజాన్ని సృష్టించడానికి పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, రకరకాల మాధ్యమాలు ఏర్పడినా పుస్తక ప్రాముఖ్యత ప్రత్యేకమైనదని కొనియాడారు. వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఏర్పరచడానికి
పుస్తకాలు ఎంతో సహకరిస్తాయని తెలిపారు. తమ పాఠశాలలో 1000 పుస్తకాలతో లైబ్రరీని విద్యార్థుల కోసం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పాఠశాల పిప్రిలో అన్ని వసతులతో కూడినటువంటి ఒక గ్రంథాలయాన్ని, లైబ్రరీని మనం ఏర్పరచడం జరిగింది. సుమారు 1000 రకాల వివిధ పుస్తకాలతో, చరిత్ర పుస్తకాలు, సైన్స్ సంబంధించిన పుస్తకాలు, మ్యాథమెటిక్స్ సంబంధించిన పుస్తకాలు అన్నింటినీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాళ్ళలో మంచి పఠనాసక్తిని పెంపొందించడానికి కృషి చేస్తూ మేము ఈ రోజు సౌకర్యాలతో కూడినటువంటి ఒక లైబ్రరీని ప్రొవైడ్ చేయడం జరిగింది. పిల్లలకి అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ చదువుతూ విద్యార్థులు మరి తమ జీవిత ధ్యేయాన్ని, జీవిత లక్ష్యాలను, పూర్ణ మానవ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటారని. ఇకపై పిల్లలు వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళలో ఒక చదువుకునేటువంటి అలవాటు పెంపొందించే దిశగా ఆలోచించి పెద్దసారి గారి అనుమతితో గదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని రకాల పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పుస్తకం యొక్క విలువ ఈ కాలంలో పిల్లలు తెలియట్లేదు. చిరిగిన చొక్కాయన తొలకు కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కొని కందుకూరి వీరసింహ పంతులు గారు అన్నట్టుగా పిల్లలకి చదువు యొక్క విలువ ఏంటి అవన్నీ తెలియజెప్పడానికి ఇవన్నీ చేశాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుస్తకాలన్నీ కూడా మహనీయుల యొక్క జీవితాలు. వాళ్ళు జీవితంలో ఎంత గొప్పగా అయ్యారో, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత గొప్ప అయ్యారో చెప్పడానికి వాళ్ళకి పరిచయం చేసే కార్యక్రమంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమాన్ని ఆర్మూర్ లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. వృద్ధాశ్రమంలో గల వృద్ధులతో మాట్లాడి బాగోగులను, ఆరోగ్య పరిస్థితులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అనేక అంశాలపై అవగాహన పెంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి కోరారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో లయన్స్ భవనం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఏసీపీ పాల్గొని మొక్కలు నాటారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, జోనల్ చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, సీనియర్ సభ్యులు జీవన్, డాక్టర్ కనకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిసాన్ నగర్ మరియు ముక్కాల్ బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. అంటే ప్రతి దానిలో లయన్స్ క్లబ్ అనేది ముందు ఉండి అందరికీ ఒక ప్రజలకి ఎలా ఉండాలనేది ఒక వాళ్ళు నేర్పుతున్నారు. ఒక మెసేజ్ అనేది సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. దాన్ని కూడా గుర్తించి ఈరోజు ఇక్కడ చేపట్టినందుకు మన లయన్స్ క్లబ్ ముక్కాల్ బాల్కొండ వారికి ధన్యవాదాలు. ఇక్కడికి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మన అందరికీ లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు. పాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ షబానా బేగంకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై పని ప్రారంభించిన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో ₹1,00,000 జమ కావడంతో లబ్ధిదారులు సంతోషంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అలాగే కిసాన్ నగర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామ సమీపంలో 2 రోజుల క్రితం జరిగిన దారి దోపిడీ చేసిన 3 నిందితులను శుక్రవారం కమ్మర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. భీమ్గల్ సిఐ పున్నం సత్యనారాయణ, కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోదాసు జలంధర్, వలయతాబాద్ మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా, తొమ్మంటు ప్రసాద్, సత్తెనపల్లి, గాంటూర్ జిల్లా, రాజశేఖర్, కతలాపూర్, జగిత్యాల జిల్లాకు చెందిన వారని తెలిపారు. కొమ్ము లక్ష్మీనారాయణ హార్వెస్టర్ కొనుగోలుకు 3.5 లక్షలతో జలంధర్తో కలిసి భీమ్గల్కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జలంధర్ పథకం ప్రకారం రాజశేఖర్, ప్రసాద్ నెంబర్ ప్లేట్లు లేని స్కూటీపై వచ్చి కత్తితో బెదిరించి 3.5 లక్షలు, 2 సెల్ ఫోన్లను దోచుకెళ్లారు.
కాగా మెట్పల్లి తిరుమల లాడ్జిలో 3 నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి 3.5 లక్షలు, 4 సెల్ ఫోన్లు, 1 స్కూటీ, కత్తిని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. నిందితులను ఆర్మూర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని, ఐడి పార్టీ సిబ్బందిని పొన్నం సత్యనారాయణ అభినందించారు. కలిసి వీళ్ళు డబ్బులు పంచుకుందాం అనే ప్లాన్ ప్రకారం పొద్దున 11 ఆ ప్రాంతంలో వీళ్ళు బోర్డింగ్ అవ్వడం జరిగింది. లాడ్జ్లో, మెట్పల్లి లాడ్జ్లో. అక్కడ నుంచి మాకు ఒక సమాచారం వచ్చింది, ఇక్కడ వీళ్ళు అనుమానంగా తిరుగుతున్నారు. బైక్ ఉన్నటువంటి బైక్ కూడా కొంచెం అఫెన్స్ లో వాడినటువంటి మేము సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ బైక్ నేరానికి సంబంధించిన పోస్టులు మా సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని అనుమానంగా కొంత మాకు సమాచారం వచ్చింది. అక్కడికి మేము మా పోలీస్ ఫోర్స్ మేమంతా ఇక్కడ పంచులను తీసుకొని వెళ్ళి అక్కడికి సోదా చేసినాము. ఆ లాడ్జ్లో చేసేసరికి వీళ్ళు ఆ డబ్బులు మరియు ఇక్కడ మా దగ్గర 4 సెల్ ఫోన్లు మరియు అదేవిధంగా డబ్బులు వాళ్ళ ఇంటాక్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ఇప్పుడు మేము 3.5 లక్షల్లో దాదాపు ఒక 5,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ మందుకు ఈ 2 రోజులు, ఒక రోజు తిరిగినందుకు మధ్యాహ్నానికి లాడ్జ్ ఖర్చులకు వీటికి ఒక 5,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో 3,45,000 రూపాయలు మరియు ఇక్కడ మేము రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, అదే నేరంలో వాడినటువంటి కత్తిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మన టీము ఎవరైతే మన ఎస్ఐ కమ్మరిపల్లి అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐడి పార్టీ టీం కూడా దీనికి చాలా శ్రమపడి దీన్ని ఇన్వెస్టిగేషన్ ను సహకరించడం జరిగింది. దీన్ని అతి తొందరగా చాలా డిటెక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకే వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. కనువిప్పు ప్రోగ్రాం గురించి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాటలు పచ్చి అబద్ధాలని బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగాప్రసాద్, కమ్మర్పల్లి మండల అధ్యక్షులు సుంకెట రవి అన్నారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో కనువిప్పు కార్యక్రమంలో జరిగినటువంటి హింసకు కారణం వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన తమ్ముడు అజయ్ రెడ్డి అని అన్నారు. మానాల మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపే క్రమంలో ప్రశాంత్ రెడ్డి ఇంట్లో వందలాది కార్యకర్తలు చేరి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల ఎక్స్గ్రేషియా గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి సవాల్ స్వీకరించి మానాల మోహన్ రెడ్డి కనువిప్పు కలిగే విధంగా కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చారన్నారు. ప్రశాంత్ రెడ్డి తప్పుడు మాటలు చేస్తున్న క్రమంలో మానాల మోహన్ రెడ్డి ఆయన సవాల్ స్వీకరించి వారికి కనువిప్పు కలిగే విధంగా కార్యక్రమం శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చారన్నారు. ఆయనను ఏ విధంగా ఒక రౌడీజం చేసి ఒక ఫ్యాక్షనిస్టుల వాళ్ళ నిజ విశ్వరూపాన్ని బయటకు తెచ్చి ఎంత దారుణంగా కొట్టిండ్రో ప్రతి గల్ఫ్ కార్మికుడు చూసిండు, ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు. మీరు ఎంత దారుణమైనటువంటి వ్యక్తిలో ఈ తెలంగాణ సమాజం గుర్తించింది. 9 ఏళ్ళు మీరు ఏ విధమైనటువంటి పాలన చేసిర్రో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ ప్రజలు, బాల్కొండ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ప్రజలు అందరూ గమనించారు. పార్టీలు ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా ఎవరైనా కావచ్చు, చర్యలను ఎవ్వరూ సహించరు. గుర్తుపెట్టుకోండి, 15 లక్షల గల్ఫ్ కుటుంబాలు కళ్ళారా చూసినాయి. వాళ్ళందరూ చూసిర్రు, నీ దౌర్జన్యాన్ని గమనించరు. ఆ గల్ఫ్ కార్మికులకు కూడా నిన్ను ఆరాధించే వాళ్ళు ఎందరో ఉండుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళకు నిజంగా కళ్ళు తెరిచిర్రు. మీరు హింస ఎంత దారుణంగా ఉంటుందో. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిళ్ళ మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో
జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వేముల నాగభూషణం, ఉపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, రాజేశ్వర్ గౌడ్, మహేష్, రాజేశ్వర్, సరోజన, లక్ష్మి, స్వర్ణలత, కవిత, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్ల మెరుగైన విధానం. ఈ సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన మెదడు చురుకుదనం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుందనేటువంటి అంశాలు పలు పరిశోధనల్లో తేలింది. ఈ అంశంపై స్టేట్ సెమినార్, నేషనల్ సెమినార్, 8 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లలో పేపర్ ప్రజెంటేషన్ చేసినాను. దీని వలన విద్యార్థుల్లో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడము, అభ్యసనము ఇలాంటి అనేక అంశాలు కూడా పెంపొందుతాయి. దీని వలన మనిషిలో అనేక గ్రంథులు, పిట్యూటరీ, పీనియల్ గ్రంథి ఉత్తేజం ఉంది, ఆరోగ్యమైనటువంటి విషయము పెంపొందుతుంది. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుద్ధిరి స్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మాట్లాడుతూ దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రిగుట్టకు టూరిజం శాఖ నుండి టూరిజం హోటల్ హరిత హోటల్కు 4 కోట్లు, పర్యాటక శాఖ నుండి పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శాంక్షన్ చేయించడం అభినందనీయమని, ఈ శాంక్షన్కు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్, టీజీఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్ కుమార్, సహకార యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలకు భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ మరియు ఈ ప్రాంత ప్రజల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, జిల్లా కార్యదర్శి భోజాగౌడ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అవినాష్, సురేష్, రాజేష్, మహేష్, శ్రీను, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు 4 కోట్లు శాంక్షన్ చేయడం చాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంతోషకరంగా భీమ్గల్ పట్టణ ప్రజలు మరియు బాల్కొండ పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ 4 కోట్లు హరిత హోటల్ మరియు టూరిజం ద్వారా ఈ హోటల్ ను నిర్మించడానికి 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కృతజ్ఞతలుగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారికి, మన అనిల్ అన్న గారికి, మోహన్ రెడ్డి అన్న గారికి, అన్వేష్ అన్న గారికి, జిల్లా ఇన్ఛార్జ్ అయిన జూపల్లి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చొరవ తీసుకొని దీన్ని శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేసిన బాల్కొండ ఇన్ఛార్జ్ సునీలన్న గారికి, నీలన్న గారికి, మోహన్ అన్న గారికి, అలాగే మన టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ హరిత హోటల్ ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ బయట నుంచి వచ్చే వివిధ విఐపీలకు కానీ ఇంకా సౌకర్యాలు ఉండడం చాలా ఆనందకరం. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్పల్లి మండల కేంద్రంలో గల అరుంధతీయ ఫంక్షన్ హాల్లో మండల లీగల్ సర్వీసెస్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి ఉదయ భాస్కర్ పాల్గొని చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసి వివరించారు. ఇటీవల కాలంలో గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇబ్బందులపై, వీడీసీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జరుగుతున్న కేసులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గ్రామాలలో అందరూ ఐకమత్యంతో ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ మీకు అందుబాటులో ఉంటుందని, అలాగే తీరని సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సులో జిల్లా ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఎంపీడీఓ సతీష్, ఎంపీఓ యూసుఫ్ ఖాన్, ఎంపీఓ రవీందర్, బార్ అసోసియేషన్ నాయకులు సాయిరెడ్డి, ఎస్ఐ మాలిక్ రెహమాన్, మహిళా సంఘాల సభ్యులు, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా కుల సంఘాల నాయకులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బహిష్కరించాలనుకోండి, మీరు ఎవరు మాట్లాడకపోతే అందరి మీద కేసు పెట్టచ్చు.
ఎందుకంటే నేరాన్ని ఎవరు సమర్థించినా అది నేరమే. చెప్తున్నారు సార్ మా ఫ్రెండ్ కూడా మాట్లాడుతున్నాడు, వీడిసి వాళ్ళు మాట జరిమానా ఇస్తారని. నువ్వు మాట్లాడకపోవడమే నేరం, వాళ్ళ మాటలేండి. ఎందుకంటే సమర్థించినట్టు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మర్డర్ చేస్తారు, ఎవరైనా చాకు తీసుకుపోయి ఇచ్చినా అనుకో చంపురా అంటే చాకు ఇచ్చినందుకు కూడా నేరస్తుడే కదా. సో దీన్ని వీటీసీ చేసే ఆగడాలను ఎవరు సమర్థించినా తప్పకుండా చర్యలు ఉంటాయి. నేను ఇంకోటి క్లియర్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ అయినాయి. ఈ కేసెస్లలో ఆల్రెడీ ఛార్జ్షీట్ పెండింగ్ ఉంది. ఎవరైతే ఈ బహిష్కరణకు మద్దతు ఇస్తూ వాళ్ళకి సహకరించకుండా, ఏ విధంగా సహకరించకుండా కూడా వాళ్ళందరి పేరు రాసి మీరు కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయండి. తప్పకుండా వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. వీటికి సంబంధించడం వల్ల మీ భర్తలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, కేసులలో ఎదుర్కోవడం వల్ల తప్పకుండా శిక్షకు అర్హులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడే చూశారు 3-4 కేసులలో శిక్షలు ఇది ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది శిక్షలు. ఎందుకంటే వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, సాక్ష్యం చెప్పినప్పుడు తప్పకుండా శిక్ష పడుతుంది. దాని తర్వాత వీటీసీ మీద మనం ప్రెజర్ చేయడం, వీటీసీని రద్దు చేయించడం, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సార్. అయినప్పటికీ కూడా మా అబ్జర్వేషన్, ఎస్బీ ఇంటెలిజెన్స్, మా టీమ్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది ఊళ్ళో ఏం జరుగుతుంది, ఈ వీటీసీ అనే రద్దు చేసిన తర్వాత కూడా ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా, వీళ్ళు ఏమైనా ఇంకేమైనా ఎక్స్ట్రా జ్యుడిషియల్ యాక్టివిటీస్ చేస్తున్నారనేది కూడా మేము రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, కొంత వీటీసీ అనే పేరు మీద వీళ్ళు కొన్ని ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసి ఉన్నాయి, వాటికి రెగ్యులర్గా రెంట్స్ వస్తూ ఉన్నాయి, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉన్నాయి. అది చూసుకోవడానికి ఇప్పుడు 3 మాత్రం పెట్టారు సార్. అది మన ఎంక్వైరీ తెలిసింది. అంటే ఆ 3 మాత్రం ఆ విలేజ్కి సంబంధించిన రెగ్యులర్ ఏమైనా టెంపుల్స్ మెయింటెనెన్స్, స్కూల్స్ మెయింటెనెన్స్ కానీ సంబంధించి మాత్రం ఇప్పుడు నడుస్తుంది సార్. నందిపేట మండలంలోని మాయాపూర్ గ్రామంలో డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు రైతు క్షేత్రాల్లో నూతన వరి సాగు విధానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిటీ గ్లోబల్ మార్కెట్ సంస్థ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పద్ధతిని అనుసరించడం వల్ల వరి సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, ముఖ్యంగా నీటి వినియోగం తగ్గి వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే మిథేన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాటి విడుదల శాతం తగ్గుతుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ విధానం ద్వారా వాతావరణాన్ని రక్షించగలగడం కూడా సాధ్యమవుతుందని, ఈ నూతన సాంకేతికతను పాటిస్తే ఎకరానికి సుమారు 8,000 నుండి 10,000 వరకు పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చని డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుష్మిత, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ రాజేష్, రాజు పాల్గొన్నారు. ఇది మనం వేసుకున్న దానికి ఇప్పుడు రైతులకు చాలా ఉపయోగకరమే, లాభదాయకంగానే ఉంటుంది. లేబరు ఇప్పుడు మళ్ళీ బయట రాష్ట్రాల నుంచి లేబర్ వచ్చిందాక మన దగ్గర అయితే లేదు. ఇప్పుడు ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక నాటు వేయాలంటేనేమో 5,500 రూపాయలు అవుతాయి. ఇట్లా వేసుకుంటే పంట మంచిగా వస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఇది వేసుకోవచ్చు. దమ్ము వేసిన దానికి భూమి కరెక్ట్ ఉండదు, ఇట్లా ఎగదలినట్లుంటేనే బాగుంటుందని తెలుపుతుంది. రైతుకు ఒక ఎకరానికి 10,000 నుంచి 12,000 రూపాయలు మిగులుబాటు అవుతున్నాయి. దాన్ని ఇంకొక దానికి కూడా మనం యూజ్ చేసుకోవాలి. రెడ్డి వాళ్ళ స్వచ్ఛంద సంస్థ వచ్చిన దానికి చాలా బాగుంటుంది. రైతులకు మస్తు మందికి హెల్ప్ అవుతుంది. చిన్న సన్నకారు రైతులు అందరూ యూజ్ చేసుకోవచ్చు. మంచిగా వెళ్తే మాత్రం 100% ప్రతి ఒక్కరూ ఇదే చేసుకోవాలని భావిస్తున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో బారులు తీరిన భక్తులు. మహాలక్ష్మి కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ బంద్. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి. అంకాపూర్ గ్రామంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. కమ్మర్పల్లిలో దోపిడీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్. 3.5 లక్షలు, 4 సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.